టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తానికి లైన్ క్లియర్ అయింది. సాయంత్రం 6 గంటలకు విజయ్ గవర్నర్ను కలవబోతున్నారు. లేఖను కూడా అందజేయబోతున్నారు. అలాగే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మనకు అప్డేట్ వచ్చింది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి చెన్నై నుంచి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్. స్వప్న, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కాసేపటి కిందట్లో లేఖ ఇచ్చింది. సిపిఎం మరి కాసేపట్లో లేఖ ఇస్తుంది. వీసీకే కూడా ఆల్రెడీ విజయ్కి హ్యాండ్ ఓవర్ చేశారు, కానీ దాన్ని అధికారికంగా మీడియాకి మరి కాసేపట్లో ప్రకటిస్తుంది. ఆయన నీలాంగరే నివాసంలో నుంచి బయలుదేరి వస్తున్నటువంటి నేపథ్యంలో 3 లేఖలన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత గవర్నర్ ఆఫీస్కి బయలుదేరుతారు. గవర్నర్కి ఆల్రెడీ అడ్రస్ చేస్తూ కూడా సిపిఐ తన లేఖలో పేర్కొన్నటువంటి అంశం, గవర్నర్ టు హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు, letter of unconditional support by the Communist Party of India Legislature Party of Tamil Vetri Kalagam for formation of in Tamil Nadu. So గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి టీవీకేకి మేము పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాం, ఇందులో ఎలాంటి షరతులు లేవి అని నేరుగా గవర్నర్కే అడ్రస్ రాస్తూ లేఖ రాసినటువంటి నేపథ్యంలో స్పష్టంగా మనం చెప్పొచ్చు, విజయ్కి లైన్ క్లియర్ అయింది, రూట్ క్లియర్ అయింది. గ్రీన్ సిగ్నల్ కూడా గవర్నర్ నుంచి వస్తే గత 5 రోజులుగా ఉన్నటువంటి ఈ పొలిటికల్ సస్పెన్స్కి తెరపడుతున్నటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వీసీకే పార్టీ కూడా ఇస్తుంది, ఎందుకంటే 2 గంటల ప్రాంతంలో విజయ్తో కలిసి ఆయన భోజనం చేశారు. విజయ్ నివాసానికి వెళ్ళారు. తో తిరుమావలవన్, ఈయన దగ్గర 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఎం కూడా కాసేపట్లో ప్రకటన చేస్తుంది. సిపిఎం కార్యాలయం వద్ద టీవీకే నేతలు ఆ లేఖ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీడియాకి రిలీజ్ చేసిన తర్వాత నేరుగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారా, ఆ లేఖలన్నీ తీసుకొని నేరుగా ఇటు రాజ్భవన్కి వస్తారా, లేకపోతే విజయ్ వద్దకు వెళ్తారా అన్నది మాత్రం చూడాలి. సో 107, 5, 2, 4 మొత్తం 118 మ్యాజిక్ ఫిగర్తో ఆయన వెళ్ళి గవర్నర్ని కలుస్తారు. మొదట 4 గంటల 30 నిమిషాలకు అపాయింట్మెంట్ అన్నారు, కానీ 4:30 గంటల 30 నిమిషాలకి 2 అపాయింట్మెంట్లు తీసుకున్నారు. 4:30కు ఒకటి, 6 గంటలకు ఒకటి అపాయింట్మెంట్. సో 4:30కి కుదిరినటువంటి నేపథ్యంలో 6 గంటలకు వచ్చే అవకాశం ఉంది కనుక లోపల ఒక అరగంట నుంచి గంట పాటు సమావేశం జరుగుతుంది. లేఖలు తనకు పార్టీలు ఇచ్చినటువంటి మద్దతు లేఖలన్నింటినీ ఆధారాలతో సహా చూపిస్తారు. అలాగే క్యాబినెట్కి సంబంధించిన మంత్రులు ఏవైతే ఉన్నారో వారి యొక్క జాబితాను కూడా ఇస్తే వారు ప్రభుత్వానికి గవర్నర్ పంపించేలాగా ఒక గవర్నమెంట్ ఫార్మాట్లో అవన్నీ కూడా ఏర్పాటు చేసి టీవీకి విజయ్ అందచేయాలని ఆ పార్టీ నేతలు నిశ్చయించినటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా కానీ విజయ్ రాజ్భవన్కి, ఎందుకంటే ఆయన దాదాపు ఇక్కడికి రావాలంటే 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, ఇక్కడికి రావాలంటే 40 నుంచి 45 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. సో కనుక 6 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో గవర్నర్తో మీటింగ్ ఉంటుంది. 8 నుంచి 9 గంటల ప్రాంతంలో అన్ని లెక్కలు పర్ఫెక్ట్గా ఉండి గవర్నర్ కన్విన్స్ అయ్యి సాటిస్ఫై అయితే రాజ్భవన్ నుంచి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్, మనకు ఒక కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ఇంకా ఇది ఖరారు కావాల్సినటువంటి అంశం. దీనికి సంబంధించి కూడా ఇది ప్రస్తుతం స్థానికంగా అందుతున్నటువంటి సమాచారం. సోమవారం జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇంకా వేదిక దీనికి సంబంధించి గవర్నర్ ఖరారు చేయాల్సింది. ఇప్పటికే మే 7వ తారీఖున చేయాల్సినటువంటి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సగంలో నిలిపేశారు కనుక మళ్ళీ వృధా ఖర్చు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్భవన్లో వద్దనుకుంటే జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మే 11వ తారీఖు సోమవారం జరిపే అవకాశాలు ఉంది. లేదా విజయ్ తన జ్యోతిష్యులు, ఆ తర్వాత ఆస్ట్రాలజీని అధికంగా నమ్మేటువంటి వ్యక్తి కనుక వారు చెప్పే డేట్ ఏదైనా చెప్తారా అన్నది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటన్నిటికీ ముహూర్తాలకి జ్యోతిష్యాలకి రాజకీయంగా ముడిపెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బంది పడితే మళ్ళీ ఏదైనా పొలిటికల్ న్యూసెస్ జరుగుతుందేమనేటువంటి ఒక అవకాశం కూడా ఉంది కనుక సో సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ 3 రోజుల్లోగా నువ్వు బల నిరూపణ చేసుకోమని అసెంబ్లీలోకి సమయం ఇస్తారా? ఎందుకంటే విజయ్ దాదాపు 2 వారాల పాటు తనకు గడువు కావాలని కోరే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా 2 వారాల పాటు గడువు కావాలి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడానికి. గవర్నర్కి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఆయన డిమాండ్ చేస్తున్నారో, ఏదైతే ఆయన కోరుతున్నారో, ఏదైతే అతను సాటిస్ఫై అవుతాడో ఆ 118 ఫిగర్ తీసుకొని నువ్వు 3 రోజుల్లో నిరూపించుకోమంటే 3 రోజుల్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే విజయ్కి కూడా అవకాశం ఉంటుంది, నాకు 2 వారాల సమయం ఇవ్వండి అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. కనుక బల నిరూపణ చేసుకోవడానికి కూడా 2 వారాల సమయం అడిగే అవకాశం ఉంది. సో 5 కీలకమైన సిపిఎం రైట్ అందినటువంటి వార్త. సిపిఎం కూడా లేఖ ఇప్పుడే అందజేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎం కూడా లేఖ అందజేసింది. విజయ్ సిపిఐ, సిపిఎం, వీసీకే లీడర్స్తో మీ గవర్నర్ని కలుస్తారు. ఆ తర్వాత ఆల్ ది లీడర్ని కూడా గవర్నర్ని కలిశాక విజయ్ లైక్లీ టు మీట్ ఆల్ సిపిఐ, సిపిఎం, వీసీకే లీడర్స్ ఆఫ్టర్ మీటింగ్ గవర్నర్ టు వారికి థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఈ అవకాశం ఉంది. అంటే వీళ్ళ ముగ్గురు ఎవరైతే పార్టీ మద్దతు ఇచ్చారో ఆ లీడర్లను కూడా నేరుగా రాజ్భవన్ నుంచి వెళ్ళి వారి పార్టీ కార్యాలయాలకు వెళ్ళి కలిసే అవకాశం ఉందని కూడా
మనకు అందుతున్నటువంటి సమాచారం. సో సిపిఎం కూడా మద్దతు ఇచ్చింది, సిపిఐ మద్దతు ఇచ్చింది, వీసీకే కూడా మద్దతు ఇచ్చింది. ఈ ముగ్గురు కూడా లేఖలు కాసేపట్లో విజయ్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. గవర్నర్ను కలిసిన తర్వాత వారి దగ్గరికి నేరుగా వెళ్ళి, ఎందుకంటే వారితో ఇంతవరకు కేవలం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రమే వెళ్ళి కలిశారు. విజయ్ నేరుగా కలవలేదు. ఒక తిరుమావళవన్ని ఇంటికి పిలిపించి భోజనం చేసిన తర్వాత ఆయన పిలిచారు. కానీ అధికారికంగా మీడియాకి తర్వాత తాము సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు 4 రోజుల కిందట వెళ్ళి టీవీకే కార్యాలయంలో వెళ్ళి కలిశారు. కాసేపటి కిందట ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ గిరీష్ సోడంకి కూడా ఈరోజు సాయంకాలానికి క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం, వీరు బహుశా సెక్యులర్ ఫ్రంట్ అని ఏదైనా పేరు పెడతారేమో, ఎందుకంటే సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీకి అందరికీ కూడా విజయ్ థ్యాంక్స్ చెప్పే అవకాశం ఉంది. లేఖలు మాత్రమే రావాలి, మిగతా అంతా కూడా రంగం సిద్ధమైంది. గవర్నర్ దగ్గరికి విజయ్ వస్తున్నారు. విజయ్ 6 గంటలకు కలుస్తారు, 7 గంటల లోపల ముగుస్తుంది. 7 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఆయా పార్టీలకు సంబంధించి ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ నేతల్ని విజయ్ కలుస్తారు. విజయ్ కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డేట్ రాజ్భవన్ నుంచి వస్తుంది. దాన్ని బట్టి జిఐడి అధికారులు, చీఫ్ సెక్రటరీ, తర్వాత పోలీస్ అధికారులు కూడా నెక్స్ట్ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతారని మనకు అందుతున్నటువంటి సమాచారం. స్వప్న, అయితే దినకర్, మనం ఎప్పుడైతే టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందన్న వార్త వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ స్థానికంగా టీవీకే శ్రేణుల్లో కానీ లేదంటే అభిమానుల్లో కానీ ఒక సంతోష సంబరాలు కనిపిస్తున్నాయి. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. సో స్థానికంగా వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే అభిమానుల్లో ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే దాదాపు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారంతా కూడా అతనికి ఓటేశారు. తమ అభిమాన నేత, తమ అభిమాన నటుడు తొలుత, ఆ తర్వాత అభిమాన నేతగా మారారు. సీఎం కాబోతున్నటువంటి ఆనందం గత 5 రోజుల నుంచి వారిలో ఉత్కంఠత ఉంది. ఉదయం 9:10 గంటల ప్రాంతంలో రాజ్భవన్ దగ్గరికి కొద్దిమంది విజయ్ ఫ్యాన్స్ వచ్చారు. టీవీకే కార్యకర్తలు కూడా కొద్దిమంది వచ్చి గవర్నర్ భవన్ని ముట్టడించాలని చూశారు. కానీ పోలీసులు అరెస్ట్ చేసి వారిని బయటకు పంపించారు. కాసేపటి కిందటి కూడా ఇక్కడ చెన్నై సిటీలో విజయ్ పార్టీకి ఓటేసినటువంటి కొద్దిమంది బైక్ మీద వెళ్తూ దాదాపు ఇక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గవర్నర్ని ఆక్షేపణలు చేస్తూ కూడా చేశారు. అంటే వారిలో తన అభిమాన నటుడిని, తమ అభిమాన నటుడి నుంచి నేతగా మారినటువంటి విజయ్ని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి కోపం కొన్ని రోజులుగా ఉంది, గత 5 రోజులుగా ఉంది. అయితే లేఖలన్నీ సమర్పించడం, పార్టీలు తెలివిగా రాజకీయ స్పృహతో మద్దతు ఇవ్వడంతో సో ఖచ్చితంగా ఇంకా అభిమానులు సంబరాలు మొత్తం పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కన్యాకుమారి నుంచి కూడా చెన్నై వరకు కూడా టీవీకే పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది. అభిమానులే క్యాడర్ అని చెప్పుకుంటాడు విజయ్ కూడా. ఆ అభిమానులందరినీ కూడా కంట్రోల్ చేయాలంటే వారందరికీ కేవలం 5,000 మందికి మాత్రమే జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మన 7వ తారీఖు కోసం ఇన్విటేషన్లు ఏర్పాటు చేశారు. అయితే అందరూ వస్తే కనుక కొద్దిగా గొడవ జరిగే అవకాశం ఉంటుంది కనుక ఎవరిని వారి ప్రాంతంలోనే ఉండాలని చెప్పే ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ జరగాలంటే వారి సంబరాలు వ్యక్తమవుతున్నాయి. మనం చూస్తున్నాం చాలా చోట్ల కూడా టీవీకి అభిమానులంతా కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గవర్నర్ను కలిసిన తర్వాత ఈ సంబరాలన్నీ అంబరాన్ని అంటే అవకాశం ఉంది. గత 5 రోజుల పాటు వెయిట్ చేసినటువంటి నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణ అంతా కూడా మొత్తం తెరపడుతుంది పొలిటికల్గా. ఆ తర్వాత అసెంబ్లీలో తేలుతుంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్లో మంత్రులు ఎవరు ఉంటారు, విజయ్ తనకు మద్దతు ఇచ్చినటువంటి 6 ఎమ్మెల్యేలని ఎలాంటి స్థానంలో ఉంచబోతున్నారు, మంత్రులుగా ఉంచబోతున్నారా లేకపోతే వారికి ఎలాంటి గౌరవాన్ని ఇస్తారన్నదంతా కూడా ఈ ప్రమాణ స్వీకారం చేసే రోజు తెలిసిపోతుంది. కనుక సో 108 -1 107, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 112, ఈ మిగిలిన 3 పార్టీలు ఇచ్చినటువంటి 6 ఎమ్మెల్యేల లేఖలను తీసుకొని మరి కాసేపట్లో గవర్నర్ దగ్గరికి తను రాబోతున్నారు. గవర్నర్కి సమర్పించిన తర్వాత ఏం జరగబోతుందన్నదే ఆసక్తికరమైనటువంటి పరిణామంగా భావించాలి. దానికి సంబంధించి గవర్నర్ ఇక ఎలా రియాక్ట్ అవుతారో, ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు తేదీ, సమయము, వేదిక ఈ 3 రాజ్భవన్ నుంచి రావాల్సినటువంటి సమయం ఉంది కనుక అది 8:30 నుంచి 9 గంటల మధ్య జరిగే అవకాశం ఉంది. ఈలోగా గవర్నర్ను కలిసి వెళ్ళిన తర్వాత వీసీకే, సిపిఐ, సిపిఎం లీడర్ని విజయ్ కలిసి వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెప్తారు. ఆ తర్వాత So all of you are ready? Yes. Oh, okay. The elections in Tamil Nadu are over. The results are out before the people. The Tamilnaga Vetri Kazhagam TVK has emerged as single largest party. TVK has approached CPIM in Tamil Nadu, approached
VCK in Tamil Nadu, we have responded to that letter positively. Our Tamil Nadu unit of our party has taken a position in consultation with the national leadership of our party. We have agreed to extend support to TVK to form the government. Not only that, we have asked the governor to invite the leader of the single largest party, TVK, to form the government. Governor should not create any hurdle. Governor is governor. Governor must go by the established practices and conventions in our multi-party political parliamentary democracy. And governor should invite the single largest party and allow that party to form the government. This we have made it very clear. In the interest of Tamil Nadu to have a stable secular government, our party has decided to extend support to Mr. Jai, the leader of TVK. That is our position. Thank you. Comrade, you aim to be part of the government or only support?